చాలా ఆసక్తికరమైన వార్త. దీన్ని మనం అందరం కూడా ఖచ్చితంగా అంటే ఇది అందరికీ రిలేట్ అయినటువంటి వార్త. పుట్టుకతో పౌరసత్వం సబబే అంటే ట్రంప్ ఈ మధ్య కాలంలో ఉన్న చాలా చాలా విచిత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో ఒక విచిత్రమైన నిర్ణయం ఏంటంటే కనుక బర్త్ రైట్ లేదు, సిటిజన్షిప్ రాదు. సాధారణంగా మన వాళ్ళు ఎవరైనా ఇండియా నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ H1B వీసాతో వెళ్ళారనుకోండి, H1B వీసాతో ఉద్యోగాల కోసం అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ దంపతులకు బిడ్డ పుడితే, అమెరికా గడ్డపైన బిడ్డ పుడితే ఆ దేశంలో పుట్టిన బిడ్డకు ఖచ్చితంగా అక్కడి సిటిజన్షిప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరికి కూడా సిటిజన్షిప్ లేకున్నా కూడా వాళ్ళకు మాత్రం ఆ సిటిజన్షిప్ వచ్చి తీరుతుంది. ఇది గత 150 ఏండ్లుగా అమలవుతున్నటువంటి విధానం. అయితే ఈయన ట్రంప్ ఏం చేశారంటే అధ్యక్షుడు, అది ఎలా కుదురుతుంది, వలస వచ్చిన వాళ్ళ పిల్లలకు మనం ఎలా ఇస్తాం, అలా ఇవ్వడానికి వీల్లేదు, దీంతో వలసవాదులు ఎక్కువైపోతారు, థర్డ్ వరల్డ్ కంట్రీ పాపులేషన్ పెరిగిపోతుంది, ఫస్ట్ వరల్డ్ కంట్రీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీగా మారిపోతుంది అని అప్పట్లో అన్నారు. సో ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సుప్రీంకోర్టు దీనికి సంబంధించి మళ్ళీ ఏం చేసింది, ఓకే. సో అక్కడ ఆ వార్త సారాంశం మీకు చెప్పేస్తాను, ఎందుకంటే మన పేజీ కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చేస్తుంది. సో ఆ వార్త సారాంశం ఏంటంటే ట్రంప్ ఒక కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఆయన వెంటనే ఆర్డర్ ఏం తీసుకొచ్చారంటే ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఇక్కడ వారసత్వం అయితే రాదు, వాళ్ళు సిటిజన్షిప్ కాలేరు. మా అమ్మా నాన్నలు ఏదో దేశం నుంచి పొట్టకూటి కోసం పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్లకు ఇక్కడ పుట్టిన బిడ్డలకు వాళ్ళకు పుట్టిన బిడ్డలకు మాత్రం సిటిజన్షిప్ ఎందుకు ఇవ్వాలి, అలా కుదరదు అని చెప్పి ఆయన తీసుకొచ్చారు. అయితే ఇది మొత్తం కూడా విదేశీ విధానానికి సంబంధించి లేదా అమెరికా చట్టానికి సంబంధించి మొత్తం కూడా వ్యవస్థకు సంబంధించి కుదేలయ్యేటువంటి వార్తగా మారిపోవడంతో అక్కడ సుప్రీంకోర్టు తాజాగా ఏం చెప్పిందంటే మీరు చేసినటువంటి ఈ ఆర్డర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెల్లదు అని ట్రంప్ ఆర్డర్ను కొట్టిపడేసింది. ట్రంప్ ఆర్డర్ను కొట్టిపడేసి అలా కాదు, మొదటి నుంచి ఎలా ఉండేదో అదే విధంగానే కొనసాగించాల్సి ఉంటుంది. ఈ గడ్డ పైన పుట్టిన వాళ్ళు, ముఖ్యంగా శత్రు దేశం నుంచి వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత విదేశీ దౌత్యవేత్తలు ఇక్కడికి వచ్చారో వాళ్ళకు పుట్టిన బిడ్డలకు మాత్రమే ఇక్కడ వారసత్వం ఉండదు, కానీ తతిమ అందరికీ కూడా ఖచ్చితంగా వారసత్వం ఉండి తీరుతుంది. ఇందులో ఏమాత్రం తేడా లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం ఇప్పుడు ట్రంప్కు శరాఘాతంగా పరిణమించింది. సో ముఖ్యంగా మన ఇండియన్స్, ఎందుకంటే అక్కడ వెళ్ళి స్థిరపడే వాళ్ళు డాలర్ స్ట్రీమ్స్తో అమెరికాకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళి ఇబ్బంది పడకుండా, అంటే చాలామంది ఇబ్బంది పడ్డారు. కొంతమంది మీరు నమ్ముతారో నమ్మరు, వాళ్ళు అక్కడ ఇక్కడ కన్సీవ్ అయినా సరే 6 నెలల పాటు ఇక్కడ ఉన్నా సరే 9వ నెల ప్రసవ సమయం వచ్చిందంటే అమెరికాను వదలకుండా వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే తమ బిడ్డ ఆ గడ్డపై జన్మించాలి. అక్కడ జన్మిస్తే వాళ్ళకి ఆ వారసత్వం వస్తుంది, సిటిజన్షిప్ వస్తుంది, పౌరసత్వం వస్తుంది. ఆ పౌరసత్వం రావడం వల్ల వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. సో అలా వాళ్ళు కన్న కళలన్నింటినీ కూడా ఛిద్రం చేశారు. 1 కాదు 2 కాదు, H1B వీసాలను కఠినతరం చేయడం, లక్ష ఫీజు పెట్టడం, ఇవన్నీ కూడా అంటే రిస్ట్రిక్ట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే మేక్ ప్రౌడ్ అగైన్ అమెరికా అనేటువంటి నినాదంతో ట్రంప్ 2.0 2వ వెర్షన్ చాలా భయంకరంగా ఉంది. ఆయన విదేశీ దౌత్య విధానం కావచ్చు, ఇతర దేశాల్లో జోక్యం చేసుకుంటున్న విధానం కావచ్చు, ముఖ్యంగా ఇరాన్తోన చేస్తున్నటువంటి యుద్ధం కావచ్చు, దానివల్ల వచ్చినటువంటి చేదు ఫలితం కావచ్చు, 1 2 ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా అతను వేలు పెట్టని అంశం అంటూ లేదు, చెడగొట్టని అంశం అంటూ లేదు. అమెరికా గ్లామర్ను మొత్తం కూడా చెడగొట్టే దిశగానే ట్రంప్ పాలన సాగిందని మనం చెప్పొచ్చు. అందులో ప్రధానమైనటువంటిది ఈ పౌరసత్వ చట్టం. సో ఈ పౌరసత్వ చట్టాన్ని యథాతథంగా ఉంచడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది జారీ చేసిన వెంటనే ట్రంప్కు కడుపు మండిపోయింది. వెంటనే ఆయన ఏం చేశారు తెలిసిన, ఒక ట్వీట్ చేశారు. జిన్పింగ్కు అంటే చైనా అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పారు. మీరు అనుకున్న కళ నెరవేరుతోంది అని. కారణం ఏంటంటే చాలామంది చైనీయులు మనకు అమెరికాలో ఉంటున్నారు. సో వాళ్లను ఎలిమినేట్ చేసేటువంటి పరిస్థితి లేకపోయింది అని ఆయన కడుపులో అక్కసంతన వెళ్ళగక్కున్నారు. చాలా సందర్భంలో ఆయన ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి, ఇది ఒక ఎదురు దెబ్బగా మనం చెప్పొచ్చు అనమాట. చాలా ఆసక్తికరమైన వార్త. దీన్ని మనం అందరం కూడా ఖచ్చితంగా అంటే ఇది అందరికీ రిలేట్ అయినటువంటి వార్త. పుట్టుకతో పౌరసత్వం సబబే అంటే ట్రంప్ ఈ మధ్య కాలంలో ఉన్న చాలా చాలా విచిత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో ఒక విచిత్రమైన నిర్ణయం ఏంటంటే కనుక బర్త్ రైట్ లేదు, సిటిజన్షిప్ రాదు. సాధారణంగా మన వాళ్ళు ఎవరైనా
ఇండియా నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ H1B వీసాతో వెళ్ళారనుకోండి. H1B వీసాతో ఉద్యోగాల కోసం అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ దంపతులకు బిడ్డ పుడితే, అమెరికా గడ్డపైన బిడ్డ పుడితే ఆ దేశంలో పుట్టిన బిడ్డకు ఖచ్చితంగా అక్కడి సిటిజన్షిప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరికి కూడా సిటిజన్షిప్ లేకున్నా కూడా వాళ్ళకు మాత్రం ఆ సిటిజన్షిప్ వచ్చి తీరుతుంది. ఇది గత 150 ఏండ్లుగా అమలవుతున్నటువంటి విధానం. అయితే ఈయన ట్రంప్ ఏం చేశారంటే అధ్యక్షుడు, అది ఎలా కుదురుతుంది, వలస వచ్చిన వాళ్ళ పిల్లలకు మనం ఎలా ఇస్తాం, అలా ఇవ్వడానికి వీల్లేదు, దీంతో వలసవాదులు ఎక్కువైపోతారు, థర్డ్ వరల్డ్ కంట్రీ పాపులేషన్ పెరిగిపోతుంది, ఫస్ట్ వరల్డ్ కంట్రీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీగా మారిపోతుంది అని అప్పట్లో అన్నారు. సో ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సుప్రీంకోర్టు దీనికి సంబంధించి మళ్ళీ ఏం చేసింది, ఓకే. సో అక్కడ ఆ వార్త సారాంశం మీకు చెప్పేస్తాను, ఎందుకంటే మన పేజీ కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చేస్తుంది. సో ఆ వార్త సారాంశం ఏంటంటే, ట్రంప్ ఒక కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఆయన వెంటనే ఆర్డర్ ఏం తీసుకొచ్చారంటే, ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఇక్కడ వారసత్వం అయితే రాదు, వాళ్ళు సిటిజన్షిప్ కాలేరు. మా అమ్మా నాన్నలు ఏదో దేశం నుంచి పొట్టకూటి కోసం పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్లకు, ఇక్కడ పుట్టిన బిడ్డలకు, వాళ్ళకు పుట్టిన బిడ్డలకు మాత్రం సిటిజన్షిప్ ఎందుకు ఇవ్వాలి, అలా కుదరదు అని చెప్పి ఆయన తీసుకొచ్చారు. అయితే ఇది మొత్తం కూడా విదేశీ విధానానికి సంబంధించి లేదా అమెరికా చట్టానికి సంబంధించి మొత్తం కూడా వ్యవస్థకు సంబంధించి కుదేలయ్యేటువంటి వార్తగా మారిపోవడంతో అక్కడ సుప్రీంకోర్టు తాజాగా ఏం చెప్పిందంటే, మీరు చేసినటువంటి ఈ ఆర్డర్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెల్లదు అని ట్రంప్ ఆర్డర్ను కొట్టిపడేసింది. ట్రంప్ ఆర్డర్ను కొట్టిపడేసి, అలా కాదు, మొదటి నుంచి ఎలా ఉండేదో అదే విధంగానే కొనసాగించాల్సి ఉంటుంది. ఈ గడ్డపైన పుట్టిన వాళ్ళు, ముఖ్యంగా శత్రు దేశం నుంచి వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత విదేశీ దౌత్యవేత్తలు ఇక్కడికి వచ్చారో వాళ్ళకు పుట్టిన బిడ్డలకు మాత్రమే ఇక్కడ వారసత్వం ఉండదు, కానీ తతిమ అందరికీ కూడా ఖచ్చితంగా వారసత్వం ఉండి తీరుతుంది. ఇందులో ఏమాత్రం తేడా లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం ఇప్పుడు ట్రంప్కు శరాఘాతంగా పరిణమించింది. సో ముఖ్యంగా మన ఇండియన్స్, ఎందుకంటే అక్కడ వెళ్ళి స్థిరపడే వాళ్ళు డాలర్ స్ట్రీమ్స్తో అమెరికాకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళి ఇబ్బంది పడకుండా, అంటే చాలామంది ఇబ్బంది పడ్డారు. కొంతమంది మీరు నమ్ముతారో నమ్మరు, వాళ్ళు అక్కడ ఇక్కడ కన్సీవ్ అయినా సరే, 6 నెలల పాటు ఇక్కడ ఉన్నా సరే, 9వ నెల ప్రసవ సమయం వచ్చిందంటే అమెరికాను వదలకుండా వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే తమ బిడ్డ ఆ గడ్డపై జన్మించాలి. అక్కడ జన్మిస్తే వాళ్ళకి ఆ వారసత్వం వస్తుంది, సిటిజన్షిప్ వస్తుంది, పౌరసత్వం వస్తుంది. ఆ పౌరసత్వం రావడం వల్ల వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. సో అలా వాళ్ళు కన్న కళలన్నింటినీ కూడా ఛిద్రం చేశారు. 1 కాదు 2 కాదు, H1B వీసాలను కఠినతరం చేయడం, లక్ష ఫీజు పెట్టడం, ఇవన్నీ కూడా అంటే రిస్ట్రిక్ట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే మేక్ ప్రౌడ్ అగైన్ అమెరికా అనేటువంటి నినాదంతో ట్రంప్ 2.0 2వ వెర్షన్ చాలా భయంకరంగా ఉంది. ఆయన విదేశీ దౌత్య విధానం కావచ్చు, ఇతర దేశాల జోక్యం చేసుకుంటున్న విధానం కావచ్చు, ముఖ్యంగా ఇరాన్తోన చేస్తున్నటువంటి యుద్ధం కావచ్చు, దానివల్ల వచ్చినటువంటి చేదు ఫలితం కావచ్చు, 1 2 ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా అతను వేలు పెట్టిన అంశం అంటూ లేదు, చెడగొట్టని అంశం అంటూ లేదు. అమెరికా గ్లామర్ను మొత్తం కూడా చెడగొట్టే దిశగానే ట్రంప్ పాలన సాగిందని మనం చెప్పొచ్చు. అందులో ప్రధానమైనటువంటిది ఈ పౌరసత్వ చట్టం. సో ఈ పౌరసత్వ చట్టాన్ని యథాతథంగా ఉంచడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది జారీ చేసిన వెంటనే ట్రంప్కు కడుపు మండిపోయింది. వెంటనే ఆయన ఏం చేశారు తెలిసిన, ఒక ట్వీట్ చేశారు. జిన్పింగ్కు, అంటే చైనా అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పారు. మీరు అనుకున్న కళ నెరవేరుతోంది అని. కారణం ఏంటంటే చాలామంది చైనీయులు మనకు అమెరికాలో ఉంటున్నారు. సో వాళ్లను ఎలిమినేట్ చేసేటువంటి పరిస్థితి లేకపోయింది అని ఆయన కడుపులో అక్కసంతన వెళ్ళగక్కున్నారు. చాలా సందర్భంలో ఆయన ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇది ఒక ఎదురు దెబ్బగా మనం చెప్పొచ్చు అనమాట.